ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత 13-14 మాసాలుగా చూస్తూ ఉన్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను, నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈరోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సరే, ఆ రోజు మా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించవచ్చు, కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు, ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ కల్చర్ని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే సరిగ్గా 4 రోజుల క్రితం శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి థామస్ అనేటువంటి వ్యక్తి కొకైన్ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ప్రిమైసెస్లోకి వచ్చి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు. సరే, ఎక్కడి నుంచి వచ్చినా ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు.